బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 18. భద్ర లక్షణల పరిణయంబు 19. నరకాసుర వధకేగుట 20. సత్యభామ యుద్ధంబు 21. నరకాసురుని వధించుట. జనవంద్యన్ శ్రుతకీర్తి జనవంద్యన్ శ్రుతకీర్తినంద్యదరుణిన్ సందర్శనక్షోణి పాద్యయుయన్ మేనమరందలిన్ విమలలోలాపాంగగైకేయి నిర్ధనయోన్నిద్ర ప్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్రనక్షుద్రనావనజాతాక్షుడు పెండ్లియాడెనహితవ్రాతంబు భీతిల్లగన్. దశమ స్కంధము. ఉత్తర భద్ర లక్షణల పరిణయంబు. కేకయదేశాధిపతి అయిన ధృతకేతుడు తన మేనత్త శృతకీర్తిల కుమార్తె సందర్శనాదులకు సోదరి సద్గుణవతి అయిన భద్రను శత్రువులెల్లరూ తల్లడిల్లగా శ్రీకృష్ణుడు వివాహమాడాడు. మరియు ఇంకా అమరుల పారదోలి భుజగంతకుడైన ఖగేశ్వరుండు మున్నమృతము తెచ్చు కైవడి మదాంధుల రాజులను కడంచియా కమలదళాయతే క్షణుడు గైకొని తెచ్చను మద్రకన్యకన్ సమద మృగేక్షణన్ నయ విచక్షణ లక్షణ పుణ్యలక్షణన్. అంతేకాక పూర్వం గరుత్మంతుడు దేవతలను పారదోలి అమృతం తెచ్చిన విధంగా మదాంధులైన రాజులను ఓడించి శ్రీకృష్ణుడు లేడి కన్నుల వంటి కన్నులు కలసుందరి మద్రరాజకుమార్తె శుభలక్షణవతి అయిన లక్షణను పరిగ్రహించాడు. ఇట్లు హరికి రుక్మిణియు జాంబవతియు సత్యభామయు కాళిందియు మిత్రవిందయు నాగ్నజితియు భద్రయు మద్రరాజనందనయైన లక్షణయు అనంగా ఎనమండ్రు భార్యలైరి. మరియు నరకాసురుని వధించి తన్నిరుద్ధ కన్యల 16 సహస్ర కన్యల రోహిణి మొదలైన వారిం పరిగ్రహించనని విని, ఈ విధంగా శ్రీకృష్ణుడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనేవారు అష్టభార్యలు అయ్యారు. అంతేకాక నరకాసురుని సంహరించి అతని చెరలోనున్న రోహిణి మొదలైన 16,000 మంది కన్యకామణులను పరిగ్రహించాడు అని చెప్పగా పరీక్షిత్తు విని ఇలా అన్నాడు. ధరకుం ప్రియనందనుడగు నరకుని హరియేల చంపే నరకాసురుడా వరకుంతలలగు చామీకర కుంభస్తనుల నేల కార్యబెట్టెన్. భూదేవి ప్రియపుత్రుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఎందుకు సంహరించాడు? నరకాసురుడు నవయౌవనవతు లైన సుందరిమణులను ఎందుకు చెరసాలలో బంధించాడు? అనిన నరేంద్రునకు మునీంద్రుండిట్లని నరకాసురుని చేత అదితి కన్నకుండలంబులును వరుణఛత్రమ్మును మణిపర్వతమనియడు అమరాద్రి స్థానమ్మును కోలుబుడుటయు ఇంద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడ వాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ ఇట్లని. దశమ స్కంధము. ఉత్తర నరకాసుర వధ కేగుట. ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుతో సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. నరకాసురుడు అదితి యొక్క కర్ణకుండలాలను, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని అపహరించాడు.
దేవేంద్రుడు వచ్చి శ్రీకృష్ణుడికి నరకుని అత్యాచారాలు విన్నవించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించడానికి గరుడ వాహనం ఎక్కి వెళ్లబోతున్న సమయంలో సత్యభామ ఇలా అన్నది: దేవా నీవు నిశాట సంఘములను దీపించి చెండాడ, నీ ప్రావీణ్యంబులు సుడగోరుదు గదా, ప్రాణేశమన్నించి నన్ని వెంటం కొనిపొమ్ము, నేడు కరుణన్ నే జూచియే తెంచి నీ ఈ దేవీ సంహతికెల్ల చెప్పుదు, భవద్దీప్త ప్రతాపోన్నతుల్. ప్రభు, ప్రాణనాథ, నీవు విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ యుద్ధనైన్యం చూడాలని కోరికగా ఉంది. నా మాట మన్నించి దయతో నన్ను నీ వెంట తీసుకువెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కనులార చూసివచ్చి ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను అనిన ప్రాణవల్లభకు వల్లభుండు ఇట్లని. ఈ విధంగా తన ప్రాణసఖి సత్యభామ అడుగగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: సమద పుష్పంధయ ఝంకారములు కావు, భీషణ కుంభీంద్ర బృంహితములు, వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు, తురగరింఖాముఖోద్ధూత రజము, ఆకీర్ణ జలతరంకాసారములు కావు, శత్రుధనుర్ముక్త సాయకములు, కలహంస సారస కాసారములుగావు, ధనుజేంద్ర సైన్య కదంబకములు, కమల కల్హార కుసుమ సంఘములు కావు, చటుల రిపుశూల ఖడ్గాది సాధనములు, కన్య నీవేడ రణరంగ గమనమేడ, వతువేగమ నిలువుము వలదు వలదు. అబలవైన నీవెక్కడా? రణరంగమెక్కడా? అక్కడ వినిపించేవి మదించిన తుమ్మెదల ఝంకారాలు కావు, భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కనిపించేవి తామరపూల నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కావు, గుబపుడెక్కల చివరల నుండి లేచిన ధూళిదుమారాలు. అవి నీటికెరటాల తుంపరలు కావు, శత్రువుల ధనుస్సుల నుండి వెడలిన శరపరంపరలు. రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షస సైన్య సమూహాలు. కమలాలు కలువలు కనిపించవు, అక్కడ కనపడేవి భయంకరమైన శత్రుల శూలాలు, ఖడ్గాలు, ఆయుధాలు. ఇటువంటి యుద్ధరంగానికి నీవెందుకు రావడం? నేను త్వరగా తిరిగి వచ్చేస్తాలే. నీవు రావద్దు, వద్దు వద్దు రావద్దు అనిన ప్రియునకు ప్రియంబుజనీంప డగ్గరి అని అంటున్న ప్రాణప్రియుడి దగ్గరికి వచ్చి ప్రియురాలు ప్రియం కలిగేలా ఇలా అన్నది: దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి, నీ మానిత బాహుదుర్గముల మాటుననుండగ ఏమి శంక, నీతో నరుదెందునంచు కరతో యజముల్ముకుళించి మ్రొక్కె అమ్మానిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. నాథా, నీ బాహువులో అనే దుర్గాల అండ నాకు ఉండగా వారు రాక్షస సమూహాలైతే మాత్రం నాకేం భయం? నేను నీతో వస్తాను,
అని అభిమానవతి అయిన సత్యభామ పద్మాల వంటి తన చేతులు జోడించి మరీ బ్రతిమాలింది. శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామ వంక మెచ్చుకోలుగా చూశాడు. ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను కరకమలంబుల కృచ్చి ఎత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగనమార్గంబునంచని గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసుర పాశ పరివృతంబైన ప్రాగ్జ్యోతిషపురంబుడగరి. ఈలాగున తనను బ్రతిమాలిన సత్యభామను తన కలువల వంటి చేతులతో గరుత్మంతునిపై ఎక్కించుకుని ఆమెతో పాటు ఆకాశ మార్గాన మురాసురుని పట్టణం ప్రాగ్జ్యోతిషాన్ని చేరాడు. ఆ పట్టణం పర్వతదుర్గాలతో, శస్త్రదుర్గాలతో, వాయుదుర్గాలతో, జలదుర్గాలతో, అగ్నిదుర్గాలతో ఇలాంటి అనేక కోటలతో జయింపరానిదే ఉంది. అది అనేకమైన మురాసురుని మాయాపాశాలుచే పరిరక్షింపబడి దుర్భేద్యమై ఉంది. గదచే పర్వత దుర్గముల్ సకలముల్ గావించి సత్తేజిత ప్రదర శ్రేణుల శస్త్రదుర్గ జయమున్ భంజించి చక్రాదింజదరన్ వాయుజలాగ్ని దుర్గముల నిశేషంబులంజేసి భీప్రదుడై వాలున త్రుంచ కృష్ణుడు మురప్రచ్ఛన్న పాశంబులన్. శ్రీకృష్ణుడు తన గదాదండంతో పర్వత దుర్గాలను ముక్కలు ముక్కలు చేశాడు. బాణసమూహంతో శస్త్రదుర్గాల సమూహాన్ని ఛేదించి వేశాడు. వాయు జల అగ్ని కోటలను చక్రంతో కొట్టి నాశనం చేశాడు. అరభయంకరు డైన అరవిందాక్షుడు మురాసురుని పాశాలను ఖడ్గంతో ఖండించాడు. మరియును అంతేకాక ప్రాకారంబు గద ప్రహారములనుత్పాటించి యంత్రంబులున్ నాకారాతుల మానసంబులును భిన్నత్వంబు చెందంగ అస్తోకాకారుడు శౌర్యొత్తె విలయోద్ధూతాభ్రనిర్ఘాత రేఖాకాఠిన్యము పాంచజన్యము విముక్త ప్రాణి చైతన్యమున్. గదలతో కొట్టి ప్రాకారాలను యంత్రాలను పడగొట్టాడు. రాక్షసుల హృదయాలు భేదిల్లేలా మహానుభావుడైన వాసుదేవుడు ముల్లోకాలను మూర్ఛిల్లజేసేది ప్రళయకాల మేఘనిర్ఘోషం వంటి కఠోర ధ్వని కలది అయిన పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. అంత లయకాల కాలాభ్రగర్జనంబు పగిదినొప్పు ఆ మహాధ్వని విని పంచశరుండైన మురాసురుండు నిద్ర సాలించి ఆవులించి నీల్గి లేచి జలంబులు వెడలి వచ్చి హరింగని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్షుండై కరాళించుతున్ తన పంచముఖంబులం పంచభూతమయంబైన లోకంబులం మృంగనప్పలించు చందంబునం గదిసి ఆభీలకీలా జటాలంబకు శూలంబున గరుడిని వైచి భునభోంతరంబులము నిండ నార్చుచు. ప్రళయకాలం నాటి కాలమేఘ గర్జన వంటి ఆ పాంచజన్య ధ్వనిని విని 5 తలలు గల ఆ మురాసురుడు నిద్రమేల్కొన్నాడు. ఆవులించి లేచి నీటిలో నుండి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడిని చూశాడు. ప్రళయకాలం నాటి అగ్నిజ్వాలలాగా మండుతూ చూడశక్యం కానివాడై పెడబొబ్బలు పెడుతూ పంచభూతాలతో కూడిన అన్ని లోకాలను తన 5 నోళ్లతో మృంగబోతున్నాడా అన్నట్లు నోళ్లు తెరుచుకుని శ్రీకృష్ణుడిని సమీపించాడు. మురాసురుడు భయంకరమైన అగ్నిజ్వాలల వంటి జడలతో కూడిన తన శూలాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు. దురదుర బరువిడి బిరుసున హరిహరి నిలువు మనుచున సురయుగదిశన్ మురముర దివిజుల హృదయము మెరమెర ఇదే అడగుననుచు మెరసెన్ హరియున్. ముందుకు పరిగెత్తుకు వస్తూ గర్వంతో కృష్ణ ఆగు, అక్కడే ఆగు కృష్ణ అంటూ ఆ రాక్షసుడు కృష్ణుని సమీపించాడు. అంతటా శ్రీహరి దేవతల మనోవ్యధ ఈనాటితో తీరుతుంది అని భావిస్తూ తేజరిల్లాడు. అవే అక్షరాలు కాని పదాలు కాని మరల మరల వస్తుంటే అనుప్రాసం అంటారు.
రెండేసి వ్యంజనము అక్షరములు ఎడతెగకుండా మరల మరల వస్తే చేకానుప్రాసము అంటారు. షేకులు అనగా విద్వాంసులు, పలుకు కమ్మదనము ఎరిగినవారు. అట్టివారి మెప్పు గన్న అనుప్రాసము కనుక ఇది చేకానుప్రాసము అనే అలంకారం అయినది. ఈ దురదుర, నిలునిలు, మురముర, మెరమెర అనుప్రాసాల అందాలు ఆస్వాదించండి. అప్పుడు అలా మురాసురుడు శూలాన్ని వేసి గర్జిస్తూ ముందుకు ఊరుకుతుండగా గరుడుని పైపడవచ్చిన మురశూలము నడుమ నొడిసి ముత్తును ఎలుగా కరముల విరిచి ముకుందుడు మురముఖముల నిశిత విశిఖములు వడి జొనిపెన్. గరుత్మంతుడిపై మురాసురుడు ప్రయోగించిన ఆ శూలాన్ని శ్రీకృష్ణుడు మధ్యలోనే ఒడిసి పట్టుకుని 3 ముక్కలుగా విరిచేశాడు. ముకుందుడైన కృష్ణుడు ఆ రాక్షసుడి ముఖాల మీద బలంగా నాటేలా వాడి బాణాలను ప్రయోగించాడు. గదవ్రేసన్మురదాన ఉండు హరిపై కంసానియుం తద్గదన్ గదచేత్రుంచి సహస్రభాగములుగా కల్పించే ఆలోన వాడెదురై హస్తములెత్తి కొంచువడి రానిక్షించి లీలా సమగ్రదశన్ వాని శిరంబులైదును వడిన్ ఖండించే చక్రాహదిన్. ఆ ముర రాక్షసుడు హరి మీద తన గదను ప్రయోగించాడు. కంసుని సంహరించిన ఆ కృష్ణుడు ఆ గదను తన గదతో 1000 ముక్కలయ్యేలా విరగొట్టాడు. ఇంతలో ఆ దానవుడు చేతులు పైకెత్తుకుని శరవేగంతో తన మీదకు వస్తుండడం చూసి శ్రీకృష్ణుడు చక్రం ప్రయోగించి అతడి 5 తలలను అవలీలగా ఖండించేశాడు. ఇట్లు శిరంబులు చక్రి చక్రధారాచ్ఛన్నంబులైన వజ్రి వజ్రధారాదళిత శిఖరంపై కూలడి శిఖరి చందంబున మురాసురుండు జలంబులందు కూలిన వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్దను మర్దింతుమని రణకుర్దనంబునం తామ్రుండు అంతరిక్షుండు శ్రవణుండు విభావసుండు వసుండు నభస్వంతుండు వరుణుండు అన 7 యోధులు సక్రోధులై కాలాంతక చోదితంపైన ప్రళయ పవన సప్తకంబు భంగి నరకాసుర ప్రేరితులై రయంబున పీఠుండనీయుడు దండనాథం పురస్కరించుకొని పరతెంచి హరింతాకి శరశక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బకు శిఖరాలు తెగి కూలిన పర్వతం మాదిరి శ్రీకృష్ణుడి చక్రం దెబ్బకు శిరస్సులు తెగిన మురాసురుడు నీటిలో కూలిపోయాడు. తండ్రి మరణానికి దోహకించిన మురాసురుని 7 కుమారులు శోకోద్రిక్తులై జనార్దనుడు అయిన శ్రీకృష్ణుడిని సంహరిస్తామని యుద్ధానికి బయలుదేరారు. కాలాంతకునిచే పంపబడిన ప్రళయకాలం నాటి పవన సప్తకం ప్రవహము, ఆవహము, ఉద్వహము, సంవహము, వివహము, ప్రతివహము, పరావహము అను ఈ 7 సప్తవాయువులు అనబడును. లాగా నరకాసురుడి చేత ప్రేరేపింపబడిన ఆ తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే 7 యోధులు పీఠుడు అనే సేనానాయకుడి నాయకత్వంలో యుద్ధానికి వచ్చి బాణాలు, శక్తి, గద, రకరకాల కత్తులు, శూలం మొదలైన ఆయుధాలను కృష్ణుడి మీద ప్రయోగించారు. ఆదను చంద్రయోధ వివిధాయుధ సంఘమునల్ల ఉగ్రతన్ మేదిని గూలనేయుచు సమిద్ధ నిరర్గల మార్గణాళి మేదిని కులనేయుచు సమిద్ధ నిరర్గళ మార్గణాళి క్రవ్యాద కులాంతకుండసుర హస్తభుజానన కంఠజాను జంఘాదుల త్రుంచి వైచే తిలలంతలు ఇంతలులైలంబడన్. ఆ రాక్షస యోధులు ప్రయోగించే ఆయుధాలు అన్నింటినీ పరాక్రమంతో నేలపాలు చేస్తూ నిరాటంకంగా బాణాలను ప్రయోగించి శ్రీకృష్ణుడు ఆ రాక్షసుల చేతులు, కాళ్లు, కంఠాలు, మొన్నగు అవయవాలు అన్నింటినీ నువ్వు గింజలంత ముక్కలు ముక్కలే క్రింద పడేలా ఖండించాడు. మరియు హరి శరజాల చక్రనిహతులై
తన వారలు మడియుటకు వెరగుపడి రోషించి గరుడగమనుని దూషించి తన్ను భూషించుకొని సరకుసేయక నరకుండు వరకుండల ప్రముఖాభరణ భూషితుండై దాన సలిల ధారాసక్త గండంబులును మహోద్దండ సుండాదండంబులునైన వేదండంబులు తండతండంబులైనడువ వెడలి భండనంబున కుంజని. యుద్ధంలో తన పక్షం వారంతా శ్రీకృష్ణుడి చక్రానికి బాణాలకు బలి అయిపోవడంతో నరకాసురుడు ఆశ్చర్యపోయి రోషంతో శ్రీహరిని దూషించాడు. తనను తాను పొగడుకున్నాడు. కృష్ణుడి పరాక్రమాన్ని తిరస్కరించాడు. కుండలాలు మొదలైన అనేక ఆభరణాలు ధరించి దానజలంతో తడిసిన గండస్థలాలు గొప్ప తొండాలు గల ఏనుగుల గుంపులతో యుద్ధరంగానికి బయలుదేరాడు. బలవంతుండు ధరాసుతుండుగనే శుంభద్రాజబింబోపరిస్థల శంపాన్విత మేఘమోయన ఖగేంద్రస్కంధపీఠంబుపై లలనారత్నముగూడి సంగర కథాలాపంబులంజేయు ఉజ్వల నీలాంగు కనన్నిషంగు కువనాచంగున్ రణాభంగునిన్. మహాబలశాలి నరకాసురుడు నీలవనంతో శోభిస్తున్న రణకోవిదుడైన శ్రీకృష్ణుడిని చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడి మూపుమీద భార్య సత్యభామతో ఆసీనుడై ఉండి చంద్రబింబం మీద మేమపుతీగతో కూడిన మేఘంలా ప్రకాశిస్తున్నాడు. వీపున తూపుల పొది తాల్చిన ఆ గోపాలకృష్ణుడు ఆమెతో సంగ్రామ విశేషాలు సంభాషిస్తున్నాడు. కని కలహంబునకు నరకాసురుండు గమగింపన్ తమకింపక విలోకించి సంభ్రమంబున. ఈ విధంగా ఉన్న శ్రీకృష్ణుడిని చూసి నరకాసురుడు యుద్ధానికి సిద్ధం కావడం సత్యభామ చూసింది. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా తొందరగా వేణింజొల్లెము వెట్టి సంఘటిత నివీబంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా పాణింపయ్యద చక్కగా దురిమి శుంభద్వీర సంరంభయై ఏణీలోచన లేచి నిల్చే తన ప్రాణేశాగ్రభాగంబునన్. ఏణీలోచన లేచి నిల్చే తన ప్రాణేశాగ్ర భాగంబునన్. దశమ స్కంధము ఉత్తర అసత్యభామ యుద్ధంబు. ఆ లేడి కన్నుల సుందరి సత్యభామ వడివడిగా వాలిజడ ముడివేసుకుంది, చీరముడి బిగించింది, భూషణాలను సరిచేసుకుంది, పైట సవరించుకుంది. ముఖచంద్రుడు కాంతులినుతుండగా తన కాంతుడు శ్రీకృష్ణుడి ముందు నిబ్బరంగా నిలబడింది. అందాల రాశి శ్రీకృష్ణ భగవానుని ఇష్ట సఖి సత్యరణ సన్నాహానికి వేసిన సాహితీ అలంకారాలు ఆయన ఆకారప్రాస, వేణిం, శ్రేణిం, పాణిం, ఏణిలోచన పదాల సొగసు, పద్యం నడకలోని సౌందర్యం బహు చక్కగా అమర్చిన పోతన్నకు జోహార్లు. జన్యంబునదనుజుల దౌర్జన్యములుడు పంగగోరి చనుదెంచిన సౌజన్యవతి జూచి యదురాజన్య శ్రేష్ఠుండు సరస సలాపమునన్. రణరంగంలో రాక్షసుల దౌర్జన్యాలను అణచడానికి సిద్ధమై వచ్చిన సత్యభామను చూసి యాదవ ప్రభువులలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు సరసమైన మాటలతో ఇలా అన్నాడు. లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచిది విటురా. లేమాను మానవే నిన్ లేమా విల్లందుకొనుము లీలన్ కేలన్. భామ, మేము రాక్షసులను గెలువలేమా? నీవెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు?
ఇలారా, యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా? అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో. నరకాసుర వధ ఘట్టంలో శ్రీకృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, లేమ అనే అక్షరద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన ఇద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకోసల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాల అన్నట్లు ఉంటుంది. ఈ 10, 2-1, 8, 7 కొమ్మ పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యను ప్రాస. 2 అంతకన్నా ఎక్కువ హల్లులు అర్థభేదంతో అవ్యవధానంగా వేస్తే చేక. శబ్దభేదం లేకుండా అర్థభేదంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా 2 అంతకన్నా ఎక్కువ హల్లులు అర్థభేదం శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో వేస్తే లాట అని పలికి, ఈ విధంగా పలికి హరిణాక్షికి హరిచ్చను సురనికరోల్లాసనమును శూర కఠోరాసుర సైన్య త్రాసనమును బలగర్వ నిరాసనమును బాణాసనమున్. శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని, ఎంతటి ఘోర వీర రాక్షసులకు అయినా సంతాపాన్ని కలిగించేది, శత్రువుల గర్వాన్ని అణచివేసేది ఆయన ధనుస్సును లేడికన్నుల చిన్నది సత్యభామ చేతికి అందించాడు. ఆ విల్లంది బలంబునొంది తదగణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై తా వేగన్ సగుణంబుజేస ధనువున్ తన్వంగి దైత్యాంగనాగ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతో. సత్యభామాదేవి కృష్ణ భగవానుడిచ్చిన ఆ ధనుస్సు అందుకుంది. దానితో ఎక్కడలేని శక్తి వచ్చింది. గొప్ప తేజోవిశేషంతో మహాప్రతాపంతో వీరలోకానికి తేరచుడరాని రీతిలో విలసిల్లింది. యుద్ధోత్సాహంతో ఆ నారిమణి రాక్షస స్త్రీల కంఠాలలోని మంగళసూత్రాలు తెగేలాగా నారి బిగించి ధనుష్టంకారం చేసింది. నారి మొరయించే రిపుసేనారింఖణ హేతువైన నాదమునిగుడన్ నారీమణి బల సంపన్నారీ భాదికము మూర్ఛనంద నరేంద్ర. ఆ నారిమణి వైశ్యనులకు అధైర్యం కలిగేలాగా శత్రువుల ఏనుగులు మొదలైనవి మూర్ఛ పొందేలాగా నారి సారించింది. సౌవర్ణ కంకణ ఝుణ ఝుణ నినదంబు సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో చెలిమిసేయ తాటంకమణిగణ ధగ ధగ దీప్తులు గండమండల రుచుల్ కప్పికొనగా ధవళ తరాపాంగ ధళ ధళ రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరఘాత ఘుమ ఘుమ శరఘాత ఘుమ ఘుమ శబ్దంబు శరఘాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంథి సైనిక కలకల స్వనమునుడుప వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలసి భామిని అయ్యనో కాకయనగా ఇషువుదొడుగుట విడుచుట ఏయుటెల్ల ఎరుగరాకుండ అనిసేసే ఇందువదన ఇషువుదొడుగుట దివుచుట ఏయుటెల్ల ఎరుగరాకుండ అనిసేసే
ఇందువదన. బంగారు కంకణాల ఝనఝన ధ్వనులు వింటినారి ధ్వనితో కలసిపోగా చెవి కమ్మలకు పొదగిన మణుల ధగధగ కాంతులు చెక్కిళ్ల కాంతులపై వ్యాపింపగా అందమైన క్రీగంటి చూపుల ధగధగ కాంతులు బాణాల కాంతులను కప్పివేయగా శరములు ప్రయోగించుట వలన కలిగిన ఘుమఘుమ శబ్దం శత్రు సైన్యాల కలకల ధ్వనులను అణచివేయగా వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం, లాగడం, ప్రయోగించడం కూడా గుర్తించరానంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయసాగింది. పొరుజూచున్ వరుజూచునొంపనలరింపన్ రోషరాగోదయ విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ చరగన్ కన్నుల కెంపు సొంపు బరగం చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. చంద్రముఖి సత్యభామ ఒక ప్రక్క కోపంతో కనుబొమ్మలు ముడివేసి వీరత్వం మూర్తిభవించినట్లు కనులెగచేసి వాడి బాణాలను ప్రయోగిస్తూ శత్రువు నరకాసురుడిని నొప్పిస్తోంది. మరొక ప్రక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరిస్తూ ప్రియుడైన శ్రీకృష్ణుడిని మెప్పిస్తోంది. అలినీలాలక చూడనొప్పెసగే ప్రత్యాలీఢ పాదంబుతో అలిక స్వేద వికీర్ణ కాలకలతో ఆకర్ణికానీత సల్లలిత జ్ఞానక పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాత హతారాతియై వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాత హతారాతియై. తుమ్మెద నీలం ముంగురులతో అలరారుతున్న ఆ సత్యభామ ఎడమపాదం ముందుకు పెట్టి కుడికాలు వంచి చెమటకు తడిసి ముఖాన వ్యాపించిన ముంగురులతో చెవిదాకా లాగిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివేళ్ల గోళ్ల కాంతులతో వైరసమూహం వైపు గురిచూస్తూ గుండ్రని ధనుస్సు నుండి వదులుతున్న శరపరంపరలతో శత్రువులను సంహరిస్తూ శోభిల్లింది. బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లననుబాల రణరంగమునకెట్లు రాదలంచె మగవారిగనిన తా మరుగుజేరెడు నింతి మగవారిగనిన తా మరుగుజేరెడు నింతి పగవారి గెల్వనే పగిది జూచె పసిడి ఎలలెక్క భయమందు భీరువు ఖగపతి స్కంధమే కడిదినెకే సకుల కోలాహల స్వనములోర్వని కన్య పటహ భాంకృతులగ భంగినోర్చె నీలకంఠములకు నృత్యంబుగరపుచూ అలసి తలగిపోవునలరుబోడి ఏ విధమున నుండె నెలమి నాలీఢాది మానములను రిపుల మానమడప. బొమ్మల పెండ్లిండ్లకే వెళ్లని ముద్దరాలు యుద్ధరంగానికెలా రావాలని భావించిందో, మగవారిని చూడగానే చాటుకు వెళ్లే లతాంగి పగవారిని గెలవాలని ఎలా అనుకుందో, బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడతి గరుత్మంతుడి వీపుపై ఎలా ఎక్కిందో, చెలికత్తెల కోలాహలమే ఆలకింపలేని ముగ్ధ భేరీలు తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా ఓర్చుకుంటున్నదో, నిమిళ్లకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల
ఎడమపాదం ముందు కుంచి కుడిపాదం వంచి సంగరరంగంలో శత్రువుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైందో అంతా వింతే. అసలే అసమాన సౌందర్య నారీరత్నం, మథురానగరి అంతఃపురవాసిని, శ్రీకృష్ణునంతటి వాని పట్టపు మహిషి. హంసతులికా తల్పములు, బంగరు తూగుటుయెలలు, నానావిధ భూషణ లేపనాదుల సౌఖ్యాలకు అలవాలమైన జీవన శైలి. అట్టి కాంతామణి కఠోర భీకర రాక్షసముకలతో యుద్ధానికి వచ్చిందట. అది కేలి వేదికలపై నుండి చెలులతో చేసే లీలారణరంగం కాదు. ఎత్తున ఎగురుతూ ఉండే పక్షీంద్రుని, మూపున ఉండి అస్త్రశస్త్రాల పరంపరలతో ఏమరుపాటన్నది లేని అరివీర భయంకర యుద్ధం. దానికి తగ్గని సందర్భశుద్ధి, వ్యక్తిత్వ పరిపుష్టి ప్రకటనలు చూపుతూ, లలిత లావణ్యాలు వదలకుండా కర్కశ రణకౌశలం చూపుతూ శృంగార రసం, వీరరసం కలిసి ఉప్పొంగి పారాయి. మన పోతనామాత్యుల వారి గంటం నుండి జాలువారాయి. మన మానస వాకిళ్లను అలరారిస్తూ ఇదే కాదు ముందరి 5, తరువాతి 3 పద్యాల పోకిళ్లు. వీణె చక్కగబట్ట వెరనెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చె మ్రాకున తీగె కూర్పంగ నేరనిలేమ గుణమునే క్రియ ధనుకోటి గూర్చే సరవి ముత్యము గ్రువజాలనియబల ఏ నిపుణత సంధించే నిశిత శరము చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నడభ్యసించే పలుకుమనిన పెక్కు పలుకని ముగుద ఏ గతిను నర్చె సింహ గర్జనములు అనగమెరసె త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. వీణనే చక్కగా పట్టుకోలేని పడతి విల్లు ఎక్కుపెట్టడం ఎలా నేర్చిందో, తీగను ఆలంబనగా ఉండే చెట్టు మీదకు ఎక్కించలేని తన్వి పెద్దవింటికి నారిని ఎలా సంధించిందో, ముత్యాల గవ్వలాటలు ఆడదామంటే వాటిని వెయ్యలేననే భామ వాడి బాణాలను ఎలా ప్రయోగించిందో, చిలుకకు పలుకులు నేర్పలేని చిన్నది అస్త్రాలు వాటి మంత్రాలు ఎప్పుడు నేర్చిందో, మాట్లాడు అన్నా ఎక్కువ మాట్లాడని మగువ యుద్ధంలో సింహగర్జనలు ఎలా చేసిందో అని ఆశ్చర్యపోయేలా ఆ యుద్ధభూమిలో ముల్లోకాలకు పొగడదగ్గ సుగుణాల రాసి చక్కదనాల చక్కని చుక్క సత్యభామ భాసిల్లింది. జ్యావల్లీ ధ్వని గర్జనంబుగా సురల్ సారంగయుధంబుగా విల్లింద్ర శరాసనంబుగా సరోజాక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగినింతి సురజిద్దావాగ్నిమగ్నంబుగా ప్రావృట్కాలము చేసే బాణజయమంభశీకర శ్రేణిగా అల్లెతాడు మోతలే ఉరుములు కాగా, దేవతలు వానకోయిల గుంపులు కాగా, ఆ విల్లే ఇంద్రధనుస్సు కాగా, పద్మాక్షుడు కృష్ణుడే మేఘము కాగా, తానే మెరుపుతీగే కాగా, దేవతలనే జయించిన ఆ భీకర రాక్షస దేహం అనే కార్చిచ్చును చల్లార్చే అనేక బాణములు అనే నీటి తుంపరలు ధారలు కాగా, నీరుగార్చే వర్షాకాలమా అనిపించేలా ఆ భామ సత్యాదేవి శరపరంరపరను ప్రయోగించింది. రాకేందు బింబమై రవిబింబమై యొప్పు
నీరజాతే క్షణ నెమొగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరుపు బోడి చేలాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయునాకృష్టమై మెలత చాపమృత ప్రవాహమై అనల సందోహమై తనరారు ఇంతి సందర్శనంబు హర్షదాయై మహారోషదాయై పరగుముదరాలి బాణవృష్టి హరికి నరికి దూడ అందంద శృంగార వీరరసములోలి విస్తరిల్ల ఏకకాలంలో ఆ సుందరాంగి ఒక ప్రక్క పతిపై అనురాగం, ఒక ప్రక్క శత్రువుపై పరాక్రమం కురిపిస్తోంది. అప్పుడు ఆమె నిండు ముఖ పద్మమును నల్లనయ్యకు చంద్రబింబములాగా, నరకాసురునికి సూర్యమండలం లాగా కనబరుస్తోంది. అందమైన ఆ అతివ పైట కొంగు కన్నయ్యకు కందర్పుని జెండాలాగా, ఆ ధూర్తుడికి ధూమకేతువుల్లాగా కనబడుతోంది. ఆమె చేతి విల్లు మానసచోరుడికి మన్మథ భావాలు ఆవరిస్తున్నట్లుగా, ఆ దానవుడి పాలిటికి ప్రళయకాలపు సూర్యుని చుట్టి ఉన్న పరివేషంలాగా బహు ఆకర్షణీయంగా మెరుస్తోంది. ఆ సుందరి సౌందర్యం గోపయ్యకు అమృతధారలను, అసురుడికి నిశిఖలను చూపెట్టుతూ మెరిసిపోతోంది. ఆ భామ బాణవర్షాలు హరికి హర్షమును, అరికి మహారోషమును కలిగిస్తున్నాయి. అలా అక్కడికక్కడే శృంగార వీరరసాలు ఒలికిస్తూ వీరనారి సత్యభామ విజృంభించింది. ఈ విధమున ఆ విధంగా సత్యభామ చేస్తున్న యుద్ధంలో శంపాలతాభవెడితబుటంపరచే ఘోరదానవానీకంబుల్ పెంపరి సన్నాహంబుల సొంపరి భూసుతుని వెనుక చొచ్చెన్ విచ్చన్ మేపు తీగల వంటి ఆమె బాణ పరంపరలతో అంత భయకర రాక్షస సైన్యము ఓడిపోయి గర్వం అణగి వెన్నుచూపి చెదిరి నరకాసురుని మరుగుజొచ్చింది. అయ్యవసరంబునం కంస సంహారి మనోహారిణిం చూచి సంతోషకారియు కరుణారసావలోకన ప్రసారియు మధుర వచన సుధారస విసారియు తదీయ సమర సన్నాహ నివారియునై ఇట్లనియే. దశమ స్కంధము ఉత్తర నరకాసురుని వధించుట. అలా దానవ సైన్యంపై విజయం సాధించగా కంసుని సంహరించిన వాని మనసును దోచిన వీరనారి సత్యభామను చూసి కృష్ణుడు సంతోషం ఉప్పొంగేలా కరుణాకటాక్ష వీక్షణలు వీక్షిస్తూ మృదు మధుర అమృత పూరిత పలుకులతో ఆమె రణోద్రేకాన్ని శాంతింపజేస్తూ ఇలా అన్నాడు. కొమ్మా దానవనాథుని కొమ్మాహవమునకు దొలగే గురు విజయము గైకొమ్మా మెచ్చి తినిచ్చెద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. ఓ కాంతారత్నమా, కాంచితి నీ రణకోశలము. రాక్షసరాజు సైన్యం మొత్తం ఓడి పారిపోయింది. ఇది ఒక గొప్ప విజయం సుమా. అందుకే మెచ్చుకుంటున్నాను. నీకు కావలసిన ఆభరణాలు ఏవైనా సరే కోరుకో, ఇచ్చేస్తాను. నరకాసుర వధ ఘట్టంలో శ్రీకృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక కొమ్మ అనే అక్షరద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన ఇద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకోశల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాల అన్నట్లు ఉంటుంది. ఈ 10
2-1 7 2 లేమా పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యను ప్రాస. 2 అంతకన్నా ఎక్కువ హల్లులు అర్థభేదంతో అవ్యవధానంగా వేస్తే చేక. శబ్దభేదం లేకుండా అర్థభేదంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా 2 అంతకన్నా ఎక్కువ హల్లులు అర్థభేదం శబ్దభేదం లేకుండా తాత్పర్య భేదంతో వేస్తే లాట. అని పలికి సమ్మాన రూపంబులును మోహన దీపంబులును దూరీకృత చిత్త విక్షేపంబులునైన సల్లాపంబులం కళావదింతద్దయు పెదరికంబు చేసి తత్కర కిసలయోల్లసిత బాణాసనంబు మరలనందుకొనియే అప్పుడు సురవైరి మురవైరికిట్లనియే. ఈ విధంగా బహుమన్నన విధములు అనురాగ కలితములు మనసులోని కలవరపాటు తొలగించేవి ముచ్చటగొలిపేవి అయిన మాటలు మాటలాడుతూ సకల కళా ప్రవీణ అయిన తన ఇష్ట సఖి చేతిలో ఉన్న విల్లును గౌరవ పూర్వకముగా శ్రీకృష్ణుల వారు తీసుకున్నారు. అప్పుడు నరకాసురుడు మురాసుర సంహారి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. మగువ మగవారి ముందర మగతనములు సూప రణము మానుట నీకున్ మగతనముగాదు ధనుజులు మగువల దశజనరు మగల మగలగుట హరి. ఇలా వీర పురుషుల ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తుంటే యుద్ధం చేయకుండా కూర్చోవడం నీకు మగతనం కాదు సుమా. మేము రాక్షసేశ్వరులం, పరాక్రమశాలులైన మగవారినే శాసించే మొగుళ్లం, కనుక ఆడవారి జోలికి వెళ్ళం అనిన హరి ఇట్లనియే అని పౌరుషంగా మాట్లాడుతున్న నరకాసురుడితో సకల పాపాలను హరించే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. నరకా ఖండించెద మత్కరకాండాసన విముక్త ఘనశరముల భీకరకాయు నిన్ను సురకిన్నర కాంతలు సూచినేడు నందం పొందన్. నరకాసురా, నా చేతి వింటి నుండి వెలువడే బాణ పరంపరలతో భయంకర స్వరూపుడవైన నిన్ను చీల్చి చెండాడుతాను. ఇవాళ ఇది చూసి దేవ కిన్నెర కాంతలు ఎంతో సంతోషిస్తారులే అని పలికి హరి నరకాసుర యోధుల మీద శతఘ్నియను దివ్యాస్త్రంబు ప్రయోగించిన ఒక్క వరుసను వారలందరూ మహావ్యధం చెందిరి. మరియును అని పలికిన శ్రీకృష్ణుడు నరకాసురుడి సైన్యం మీదకి శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ శతఘ్ని ధాటికి రాక్షస సైనికులంతా తీవ్రవేదనలకు లోనయ్యారు. అంతేకాదు, శరవిచ్ఛిన్న తురంగమై పటుగదా సంభిన్న మాతంగమై ఉరుచక్రాహత వీర మధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై సురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్ శోషించి హైన్యంబుతో హరిమ్రోలన్ నిలువంగలేకపరచన్ హాహా నినాదంబులన్. శ్రీకృష్ణ జనార్దనుడు ప్రయోగించిన శరసమూహాలకు గుగ్గాలు కుప్పకులాయి, గదాఘాతాలకు మదగజాలు నేలకరచాయి. చక్రాయుధ విజృంభణానికి సైనికుల కాళ్లు, చేతులు, తలలు తుత్తునియలు అయిపోయాయి. ఈ విధంగా నరకాసురుడి సైన్యం దైన్యంతో కృష్ణుడి ఎదుట నిలబడలేక హాహాకారాలు చేస్తూ పాలిపోయింది. అప్పుడు అలా కృష్ణుడి ధాటికి దానవ సైన్యం పలాయనం పారిపోతుంటే మొనసిదనుజయోధ ముఖ్యులు నిగుడించు మొనసిదనుజయోధ ముఖ్యులు నిగుడించు శస్త్ర సముదయముల జనవరేణ్య మురహరుండు వరుస మూడేసి కోలలం ఖండితంబు చేసే గగనమందు
ఓ మహారాజా పరీక్షిత్తు, దైత్యవీర ప్రముఖులు శ్రీకృష్ణుడి మీద అనేక ఆయుధాలను ప్రయోగించారు. రాక్షసులు ప్రయోగించే వాటన్నింటినీ గాల్లోనే మురారి మూడేసి బాణాలు ప్రయోగించి ఖండించి వేశాడు. వెన్నుని సత్యను మోచుచు వన్నుగ పదనకర చంచు పక్షాతులన్ భిన్నములు చేసె గరుడు పన్నిన గజ సముదయముల పౌరవ ముఖ్య. ఓ పురువంశోత్తమ పరీక్షన్మహారాజా, సత్యభామ శ్రీకృష్ణులను తన మూపున మోస్తూనే గరుత్మంతుడు తన కథకు గోళ్లతో, వాడి ముక్కుతో, రెక్కల దెబ్బలతో శత్రు సైన్యంలోని ఏనుగుల గుంపుల్ని చిన్నాభిన్నం చేశాడు. మరియును విహగరాజపక్ష విక్షేపణ సంజాతవాతంబు సైనింపంజాలక హతశేషంబైన సైన్యంబు పురంబు సొచ్చుటంజూచి నరకాసురుండు మున్ను వజ్రాయుధంబున్ తిరస్కరించిన తన చేతి శక్తింగొని గరుడుని వైచే అతండును విరుల దండవ్రేటున చలింపని మదోద్దండ వేదండంబునుంబోల విలసెల్లే అయ్యవసరంబున గజారూఢుండై కలహరంగంబున. గరుత్మంతుడి రెక్కల విసురు వలన పుట్టిన గాలివేగానికి నిలువలేక చావగా మిగిలిన నరకుడి సైనికులు పట్టణంలోనికి పారిపోయారు. అది చూసి నరకాసురుడు దేవేంద్రుని వజ్రాయుధాన్ని తిరస్కరించిన తన చేతిలోని శక్తి అనే ఆయుధాన్ని గరుత్మంతుడి మీద ప్రయోగించాడు. అంతటి దెబ్బకు పూలదండ దెబ్బకు చలించని మదపుటెనుగులాగా గరుత్మంతుడు ఏమాత్రం చెక్కుచెదరక భాసిల్లాడు. ఆ సమయంలో యుద్ధరంగంలో ఓ మదగజాన్ని ఎక్కి సమదేభేంద్రమునెక్కి భూమిసుతుడా చక్రాయుధున్వైవ శూలము చేవట్టినంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురోత్తమ చక్రంబగు చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించే రత్నమయోదగ్ర వినూత్న కుండల సమేతంబైన తన్మూర్తమున్. అలా మదగజాన్ని ఎక్కి వస్తున్న నరకాసురుడు చక్రాయుధుడి మీద ప్రయోగించడానికి శూలాన్ని పట్టుకుని పైకెత్తేలోపునే శ్రీకృష్ణుడు ఎందరో రాక్షస వీరులను ఖండించిన తన చక్రాయుధాన్ని వాడిమీద ప్రయోగించాడు. ఆ చక్రం రత్నాలు పొదిగిన సరిక్రొత్త కుండలాలతో కూడిన నరకుడి తలని తెగనరికింది. ఇలాలంకిటి అయిన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి నిన్ను తలంచి అయిన నిజడంతను కృపంగావడే చెలంబో తలద్రెంచనంచు తలద్రుంచనంచు ఇలనాక్షేపించు చందంబునన్ త్రెళ్ళంచప్పుడుగాగ భూమిసుతుడు దీప్తాహవ క్షోణిపై. అమ్మా, వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలినని చాటి చెప్పేదానవు కదమ్మా. కనీసం నిన్ను చూసి అయినా దయచుపకుండా అయ్యో అయిపోయింది. ఇదిగో చూడు శ్రీకృష్ణుడు నాతల త్రుంచ దని భూదేవిని అధిక్షేపిస్తున్నట్లుగా నరకాసురుడు యుద్ధభూమిలో నెలకులాడు. కంటిమి నరకుడు పడగా మంటిమి నేడనుచు వ్యసనమర్త్యులు మునులున్ మింటం పువ్వులు గురియుచు పంటింపగ పొగడిరోరి పద్మదళాక్షుం. అమ్మయ్యా, నరకాసురుడి చావు కనులారా కన్నాము. ఇంకా ఇవాళ మనం బ్రతికిపోయాము.
అని దేవతలు, మునీంద్రులు ఆకాశం నుండి వరుసగా పూలవర్షం కురిపిస్తూ పద్మాక్షుని స్తుతించారు. అంత భూదేవి వాసుదేవుని దగ్గర నైతించి జాంబూనదరత్న మండితంబైన కుండలంబులును వైజయంతియును వనమాలయును వరుణరత్నంబైన శితఛత్రంబును ఒక్క మహారత్నంబును సమర్పించి మృక్కి భక్తి తాత్పర్యంబులతోడం కరకమలంబులు ముకుళించి విబుధ వందితుండును విశ్వేశ్వరుండునైన దేవదేవుని ఇట్లని వినుతించే. అప్పుడు నరకాసుర సంహారం కాగానే భూదేవి వాసుదేవుడు కృష్ణుడి దగ్గరకు వచ్చింది. అతి విలువైన రత్నాలు పొదిగిన బంగారు కుండలాలను, వైజయంతి అనే వనమాలను, వరుణుడు ఇచ్చిన తెల్లని గొడుగును, ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చింది. నమస్కరించి భక్తిభావంతో ఆ దేవదేవుడిని ఈ విధంగా స్తుతించింది. అంభోజనాభునగంభోజనేతృణ అంభోజమాలా సమన్వితునకు అంభోజపదునకనంత శక్తికి వాసుదేవునకు దేవదేవునకును భక్తులు గోరిన భంగినే రూపైన పొందువానికి నాది పురుషునకును అఖిల నిదానమై అపూర్ణ విజ్ఞానుడైన వానికి పరమాత్మునకును ధాతగన్నమేటి తండ్రికి నజునికి నీకు వందనంబు నేనొనర్తు నిఖిల భూతరూప నిరుపమ ఈశ పరాపరాత్మమహిత అమిత చరిత. సర్వభూత స్వరూపుడా, సాటిలేనివాడా, పరమేశ్వర, అపరపరాలు తానే యైన మహితాత్ముడా, మేరలిలేని వర్తనలు కలవాడా, నీవు పద్మనాభుడవు, పద్మాక్షుడవు, పద్మమాలా విభూషణుడవు, పద్మపాదుడవు, అనంతశక్తి స్వరూపుడవు, 1 వసుదేవు సుతుడవు, 2 దేవాధిదేవుడవు, విభక్తులు కోరిన రూపం ధరించగలవాడవు, 3 ఆది పురుషుడవు, సమస్త జగత్తుకు కారకుడవు, పరిపూర్ణ విజ్ఞానవంతుడవు, పరమాత్మవు, సృష్టికర్తల పుట్టుకకు కారణమైన వాడవు, పుట్టుక లేనివాడవు అయినట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. 1 అనంతశక్తి, సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వభోక్తృత్వ, సర్వ నియంతృత్వ, సర్వ నియామకత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వ సృష్టిత్వ, సర్వపాలకత్వ, సర్వ సంహారకత్వాది మేరలేని సమర్థతలు కలవాడు విష్ణువు. 2 వాసుదేవుడు, స్లో వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు ప్రపంచమును లోపలుంచుకుని ప్రపంచమందు ఎల్లెడల సర్వభూతములందు వసించి ఉండువాడు. విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు కృష్ణుడు. 3 ఏ రూపైన పొందువాడు, జలచర స్థలచర అభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతులైనను సూక్ష్మ స్థూలాది రూపములైనను చేపట్టువాడు. దేవా, నీవు లోకంబులు సృజించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్వగుణంబును, సంహరించుటకు తమోగుణంబును ధరింతు. కాలమూర్తివి, ప్రధాన పురుషుండవు, పరుండవు నీవా. నేనును వారియు వన్నియు అనిలుండు ఆకాశంబు భూతతన్మాత్రలును ఇంద్రియంబులును దేవతలును మనంబును కర్తయును మహత్తత్వంబును చరాచరంబైన విశ్వంబును అద్వితీయుండవైన నీయందు సంభవింతు. ఓ దేవా, నీవు ప్రపంచాన్ని సృష్టించడం కోసం, రజోగుణాన్ని రక్షించడం కోసం, సత్వగుణాన్ని నశింపజేయడం కోసం తమోగుణాన్ని ధరిస్తావు. నీవు కాలమూర్తివి, ప్రధాన వ్యక్తివి, నరుడవు. నేను భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనగా పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇంద్రియాలు, దేవతలు, మనస్సు,
కర్త మహాతత్వం ఈ చరాచరమయమైన సమస్త ప్రపంచం అద్వితీయుడవైన నీ యందే ఉద్భవిస్తాము. దయనిటు సూడుమా నరక దైత్యుని బిడ్డడు వీడు, నీదెసన్ భయముననున్నవాడు, కడుబాలుడనన్యశరణ్యుడాత్తుడాశ్రయరహితుండు, తండ్రి క్రియ శౌర్యమునేరడు, నీ పదాంబుజద్వయి పొడగాంచే, భక్త పరతంత్ర సువీక్షణ దీనరక్షణ, భక్త పరతంత్ర సువీక్షణ దీనరక్షణ. ఓ భక్తమందారా, ధనరక్షణ దయతో ఇటు చూడు. ఈ బాలుడు నరకుని కుమారుడు నిన్ను చూసి బెదిరిపోతున్నాడు. చిన్న పిల్లవాడు, నీవు తప్ప వేరే దిక్కులేనివాడు, ఆర్తి నొందినవాడు, ఆశ్రయం లేనివాడు, తండ్రిలాగా పరాక్రమవంతుడు కాదు, నీ పాదాలనే ఆశ్రయించుకున్నాడు అని ఇట్లు భూదేవి భక్తితోడ హరికిం ప్రణమిల్లి, వాక్కు సుమంబులంబూజించిన అర్చితుండై, భక్తవత్సలుండైన పరమేశ్వరుండు నరకపుత్రుండైన భగదత్తునకు అభయం బిచ్చి, సర్వసంపదలొసంగి నరకాసుర గృహంబు ప్రవేశించి అందు. ఈ విధంగా భూదేవి భక్తితో హరికి నమస్కరించి మాటలనే పూలతో పూజించగా, భక్తవత్సలు దైన శ్రీకృష్ణుడు నరకుని కుమారు దైన భగదత్తునికి అభయం ఇచ్చి సర్వసంపదలను ప్రసాదించాడు. అనంతరం నరకాసుని సౌధంలోకి ప్రవేశించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 18, భద్రలక్షణల పరిణయంబు 19, నరకాసుర వధకేగుట 20, సత్యభామ యుద్ధంబు 21, నరకాసురుని వధించుట